హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిరాకిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండర్ డాగ్స్ అంటే ఏంటో, పట్టుదల ఉంటే ఎంతటి జైంట్ టీంనైనా ఎలా మట్టి కరిపించొచ్చో జమ్మూ కాశ్మీర్ టీం నిరూపించింది. రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్. ఒక పక్క 8 సార్లు రంజీ ఛాంపియన్స్ అయిన మైటీ కర్ణాటక, ఇంకో పక్క 67 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చిన జమ్మూ కాశ్మీర్. ఎవరైనా సరే ఈ మ్యాచ్లో కర్ణాటక ఈజీగా గెలిచేస్తుందని, వాళ్లకిది రొటీన్ అని ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే హుబ్లీ గ్రౌండ్లో కర్ణాటక సొంత గడ్డమీద వాళ్లకే చుక్కలు చూపించి తమ ఫస్ట్ ఎవర్ రంజీ ట్రోఫీని ముద్దాడింది జమ్మూ కాశ్మీర్. హుబ్లీ గ్రౌండ్లో ముందుగా టాస్ గెలిచిన జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కర్ణాటక టీంలో ప్రసిద్ధ్ కృష్ణ, వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి ఇంటర్నేషనల్ పేసర్లు ఉన్నారు. వాళ్ల బౌన్సర్లకి జేఎన్కే బ్యాటర్లు భయపడతారనుకున్నారు, కానీ జరిగింది వేరు. జేఎన్కే బ్యాటర్లు కర్ణాటక బౌలర్లని ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా శుభం పుండీర్ ఎక్సలెంట్ సెంచరీ 121 రన్స్తో టీంకి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశాడు. అతనికి తోడుగా ఓపెనర్ యావర్ హసన్ 88 రన్స్, కెప్టెన్ పరాస్ డోగ్రా 70, కన్హయ్య వాధ్వాన్ 70 రన్స్తో చెలరేగారు. మన సన్రైజర్స్ స్టార్ అబ్దుల్ సమద్ కూడా 61 రన్స్ చేసి అదరగొట్టాడు. వీళ్లందరి అద్భుతమైన బ్యాటింగ్తో జమ్మూ కాశ్మీర్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 584 రన్స్ అనే ఒక కొండంత స్కోరుని బోర్డుమీద పెట్టింది. ఇక 584 పరుగుల భారీ స్కోరుని చూసి కర్ణాటక బ్యాటర్లు ప్రెషర్లో పడ్డారు. వాళ్ల ఇన్నింగ్స్లో మాయాంక్ అగర్వాల్ ఒక్కడే ఒక యోధుడిలా పోరాడాడు. సూపర్బ్ క్లాస్తో 160 రన్స్ చేసి కర్ణాటక పరువు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడే సీన్లోకి ఎంటర్ అయ్యాడు జేఎన్కే పేస్ సెన్సేషన్ ఆకిబ్ నబీ. తన ఫైరీ పేస్ అండ్ స్వింగ్తో కర్ణాటక మిడిల్ ఆర్డర్ వెన్నెముక విరిచేశాడు. కరుణ్ నాయర్, స్మరణ్ లాంటి వాళ్లని వరుస బంతులో అవుట్ చేసి కర్ణాటక టీంకి దడపుట్టించాడు. మాయాంక్ అగర్వాల్ వికెట్ కూడా నబీకే దక్కింది. ఆకిబ్ నబీ ఏకంగా 5 వికెట్స్ 554 తీసి కర్ణాటకాని కేవలం 293 రన్స్కే అవుటౌట్ చేసేశాడు. దీనివల్ల జమ్మూ కాశ్మీర్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 291 రన్స్ లీడ్ దొరికింది. రంజీ ట్రోఫీ ఫైనల్ రూల్స్ ప్రకారం మ్యాచ్ డ్రా అయినా సరే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఎవరికి ఉంటే వాళ్లే ఛాంపియన్స్. అక్కడే జేఎండ్కే కప్పు కొట్టేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జమ్మూ కాశ్మీర్ కర్ణాటకాని మ్యాచ్లోకి ఏమాత్రం రానివ్వలేదు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ నాటౌట్గా 160 రన్స్ సెంచరీతో చెలరేగితే, మరో బ్యాటర్ సాహిల్ లోత్రా కూడా 101 రన్స్తో నాటౌట్గా నిలిచి తన కెరియర్లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కర్ణాటక బౌలర్లకి లాస్ట్ డే ఒక్క వికెట్ కూడా దొరకలేదు. ఫైనల్గా జేఎన్కే సెకండ్ ఇన్నింగ్స్లో 342/4 స్కోరు వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారీ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 291 ఆధారంగా జమ్మూ కాశ్మీర్ని రంజీ ట్రోఫీ 2025-26 ఛాంపియన్స్గా డిక్లేర్ చేశారు. 67 ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ ఆ జట్టు సాధించిన ఈ చారిత్రక విజయం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒకప్పుడు ప్రాక్టీస్ చేయడానికి సరైన గ్రౌండ్స్ లేని టీం ఈరోజు 8 సార్లు ఛాంపియన్స్ అయిన కర్ణాటకాని వాళ్ల సొంత గడ్డమీదే చిత్తు చేసి రంజీ ట్రోఫీ కొట్టింది. గెలిచిన వెంటనే కెప్టెన్ పరాస్ డోగ్రా, ఆకిబ్ నబీ, మిగతా ప్లేయర్స్ అంతా గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ హక్ చేసుకోవడం చూస్తే ఏ క్రికెట్ ఫ్యాన్కైనా కన్నీళ్లు రావాల్సిందే. దిస్ ఇస్ ద రియల్ పవర్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్. మరి ఈ అన్బిలీవబుల్ మిరాకిల్ మీద మీరేమంటారు? ఆకిబ్ నబీకి టీమిండియాలో ఛాన్స్ వస్తుందంటారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం మన క్రిక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.